హాయ్ అండి. తెలంగాణ ఫేమస్ ఫుడ్ సర్వపిండి అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సర్వపిండిలో చాలా రకాలు ఉంటాయి. సొరకాయ సర్వపిండి, నార్మల్‌గా చేసుకునే సర్వపిండి అంటూ ఇలా చాలా ఉంటాయి. ఈరోజు నేను మరింత హెల్తీగా చేయడం కోసం రాగి పిండితో చేస్తున్నాను సర్వపిండిని. దానికోసం ఒక కప్పు రాగి పిండిని వేసుకుంటున్నాను. అలాగే ఓన్లీ రాగి పిండితోనే చేస్తే కొద్దిగా విడిపోయినట్టుగా అవుతుంది. పిండి అనేది మంచిగా కలిసిపోదు. అందుకోసం పావు కప్పు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, కొద్దిగా నువ్వులు, అలాగే రోస్ట్ చేసిన పల్లీల పై నుంచి పొట్టును తీసి క్రష్ చేసి వేసుకొని కొద్దిగా జీలకర్ర, అలాగే నానబెట్టిన శనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూనే పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత మందపాటి కడాయిని తీసేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి సర్వపిండి కోసం. దాన్ని కడాయిలో స్ప్రెడ్ చేసి పిండి ముద్దను పెట్టేసుకొని కొద్దిగా పలచగానే ఒత్తేసుకొని హోల్స్ చేసుకోవాలి. అవసరమైతే ఆయిల్ వేసుకోండి. నేను ఫస్ట్ వేసుకున్న ఆయిలే సరిపోయింది. ఆ తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే క్రిస్పీగా రోస్ట్ అవుతుంది. టేస్ట్ సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ.